హాయ్ అత్తాగోళ్ళ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను ఈజీగా ఉండే చికెన్ కర్రీ చూపిస్తున్నాను. త్వరగా చేసుకుందాం రండి. ఏమేమి వేయాలో చెప్తాను. ముందు స్టవ్ వెలిగించి బాండీ పెడుతున్నాను. ఇదిగండి నూనె వేస్తున్నాను. రెండు గంటలు వేసానండి. నీసుకి కొద్దిగా నూనె ఎక్కువే పడుతుంది కదా. నూనె కాగిందండి, ఉల్లిపాయలు వేసుకుందాం. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి, ఇంత లావుది పెద్దది ఒకటే. 4 పచ్చిమిరకాయలు, కొద్దిగా అల్లం, కరివేపాకు తిప్పుకున్నామండి. ఉల్లిపాయలు కొద్దిగా వేగాక ఇదిగండి కరిగి పెట్టుకున్నాం పచ్చిమిరకాయలు వేసుకున్నాం, కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు ముందే కడిగి ఉంచుకున్నానండి. కొంచెం వేగాక అల్లం పేస్ట్ వేసుకున్నాం. తర్వాత కొంచెం వేగాలి. ఉల్లిపాయలు ఉదిగండి ఇలా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఇదిగండి పెద్ద స్పూను, 1 స్పూన్ కాదు, ఎందుకంటే అరకిలో చికెన్లోకి ఒక పెద్ద స్పూన్ వేసానండి. స్పూన్ కావాలి. వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలండి. తర్వాత ఇదిగోండి కడిగి శుభ్రంగా పెట్టుకున్న చికెన్ వేసుకుంటున్నాను. ఇదిగండి తిప్పుకున్నాం. మసాలా అంతా పచ్చేటట్టుగా బాగా కలుపుకుందాం. సాల్ట్ వేసుకుందామండి. తర్వాత పసుపు కాసేపు మగ్గ పెట్టుకోవాలండి. ఇవన్నీ పసుపు ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇట్లా మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలండి. ఒకసారి మధ్యలో చూసుకుందాం ఎలా ఉందో. అదిగండి ఉడుకుతుంటేనే కమ్మని వాసన వస్తుంది. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాం సరిపడేంత. రెండు స్పూన్లు తిప్పుకుందాం. కారం వేసినాక కొద్దిగా తిప్పుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టి మగ్గించుకుందాం. ఉడికేసే ఉంటుందండి, చూసుకుందాం ఒకసారి. ఇదిగండి చక్కగా ఉడికిపోయింది. ఇదిగండి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు పొడి మసాలా వేసుకుందాం. ఇదిగండి 1 స్పూను. ఆల్రెడీ దీంట్లో చెక్క, లవంగాలు, గసాలు, ధనియాలు, జీలకర్ర అన్నీ వండియండి. ఇందులో మేము తయారు చేసుకున్నాము. 1 స్పూన్ ఎత్తే చాలండి, సరిపోతుంది. ఇంక వేరే ధనియాల పౌడర్ విడిగా వేయక్కర్లేదండి, ఏ సరిపోతుంది. చూడండి అసలు 2 ముక్కలు వేసుకున్న అన్నంలో కలిసిపోయిద్దండి. అసలు ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయలేదండి, చాలా బాగుంటుంది. ఇది చక్కగా ఉడికిపోయింది, చూపిస్తూ ఉండండి. చక్కగా ఉడికిపోయింది, ఉడకలేదనుకోండి. ఇదిగండి అసలు అన్నంలో బాగా కలిసింది, చాలా రుచిగా ఉంటుంది. వండుకోండి, ట్రై చేయండి ఒకసారి. కమెంట్లో నాకు చెప్పండి బాగా పోతే. అంత బాగా వచ్చిందో చూడండి. ఇదిగండి 2 నిమిషాలు అటు పెట్టుకొని కట్టేసుకోవాలి. అయిపోయింది.
వేడేడి చికెన్ కూర రెడీ. ట్రై చేయండి ఒకసారి. కట్టేస్తున్నా స్టవ్. ఆ వాసనకి నేను ఆగలేక నేను ముందు తినేస్తున్నానండి. చూడండి అసలు ఎంత బాగుందో కలర్ కూడా. అసలు మెత్త ఉడికిపోయింది. అసలు ఎంత బాగుందో. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.